హలో అండి. లాస్ట్ వీడియోలో పోచమ్మ టెంపుల్ వరకు మా జర్నీ అయితే చూసారు గదా! అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అక్కడ చుట్టూ పొలాలు, అట్లనే మామిడి తోటలు, ఆ మధ్య అమ్మవారి టెంపుల్ అసలు ఎంత బావుందంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఇదంతా వాగనమాట. సో, పోచమ్మ టెంపుల్ నుండి నెక్స్ట్ మా జర్నీ వచ్చి మా పొలం దగ్గరికనమాట. సో, మా పొలము అని ఇంతకుముందు గూడా ఒక వీడియో పెట్టిన గదా! అదైతే మా పుట్టింటి వాళ్ళదనమాట. సో, ఇదైతే మా పొలము. మా పెళ్ళైన దగ్గర నుండి మేమెప్పుడూ జూడలేదు. అసలు ఎప్పుడూ వెళ్ళాలి అనుకున్నా గూడా కుదరలేదనమాట. సో, లాస్ట్‌కైతే ఈసారైతే అది పాసిబుల్ అయితే అయితుంది. సో, లాస్ట్‌కైతే మనము ఊర్లోకైతే ఎంటర్ అయినాము. ఇది మా మామయ్య వాళ్ళ ఊరనమాట. సో, ఇక్కడికైతే మాకు పోచమ్మ టెంపుల్ నుండి ఇక్కడికి రావడానికి అర్ధగంట అయితే పట్టింది. నెక్స్టు ఇక్కడ నుండి మనము పొలం దగ్గర వరకు ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మామూలుగా అయితే అర్ధగంటలో మనం పొలం దగ్గరికి వెళ్తామంట. కాకపోతే ఇప్పుడు వాగొస్తుంది కాబట్టి వెహికల్ పొలం దగ్గరికి దాకా వెళ్ళదట. అందుకని చెప్పేసి ఇక్కడనే ఆపేసిండ్రు. సో, ఇక్కడనైతే ఇక నెక్స్ట్ ఇక్కడ నుండి మెల్లగా నడుచుకుంటూ అయితే మనం పొలం దగ్గర దాకా అయితే వెళ్ళాలి. సో, ఈ ఈతకాయలైతే మంచిగా కాసినాయి. ఇట్లా ఆ చెట్టు, ఈ చెట్టు అన్నీ చూసుకుంటూ, మాట్లాడుకుంటూ ఇక్కడ నుండి వెళ్ళేసరికి అయితే అర్ధగంట టైం అయితే పట్టిందనమాట. సో, మొత్తం అయితే ఒక గంట టైం అయితే పట్టింది. సో, మంచి ఈవినింగు ఎట్లా అంటే చుట్టూ పొలాలు, ఆ సైడు, ఈ సైడు చుట్టూ పొలాలు, పొలాల మధ్యలో సూర్యుడు, మంచిగా సన్‌సెట్ ఇంకా రెడీ అనమాట. సూర్యాస్తమయం అయితే అయిపోతుంది. సో, ఆ టైంలో ఎంత బావుందంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది అసలు. ఏ సౌండ్ లేదు. ఓన్లీ బర్డ్స్ సౌండ్ తప్ప ఇంకా వేరే ఏ సౌండ్ లేదనమాట. అంత పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్ని వరులు గూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. అట్లనే కోతకు ఇంకా దగ్గరకొస్తుందనమాట. అంటే ఒక 20 డేస్‌లో నాకు తెలిసి ఈ వరలన్నీ గూడా కోస్తారేమో. అట్లా మంచిగా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. సో, చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో ఇట్లయితే వస్తున్నామనమాట. ఇక్కడ ఒక మంచ కనబడింది. ఈ మంచ చూసి కూడా చాలా ఇయర్స్ అయింది. చిన్నప్పుడు మాత్రమే అట్లాంటి మంచాలు చూసేవాళ్ళము. ఈ మధ్య కాలంలో అసలెక్కడ కనబడట్లేదు. సో, ఫైనల్‌గా అయితే మన పొలం దగ్గరికైతే నియర్‌గా వచ్చినామనమాట. సో, ఇట్లా ఫ్యామిలీతో మనం ఒంటరిగా వెళ్ళింది వేరు, ఫ్యామిలీతో వెళ్ళింది వేరు, అట్లనే ఫ్రెండ్స్‌తో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ హ్యాపీనెస్ అనమాట. అలాగే మనము పార్క్‌లోకి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ సినిమాకి గానీ, హోటల్‌కి గానీ వెళ్ళినా ఆ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, ఇట్లా ఈ పొలాలను చూసినప్పుడైతే నాకైతే ఒక తెలియని హ్యాపీనెస్. అంటే అందరికి అట్లనే ఉంటదా? నాకొక్కదానికే అట్లనే ఉంటదా? తెలీదు గానీ, సో, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో, ఈ పొలమైతే మాదనమాట. ఇది అన్నిటికంటే లాస్ట్‌లో అయితే నాటు పెట్టిర్రంట. అందుకని జెప్పేసి ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితుంది. అన్ని పొలాలు చుట్టూ ఉన్న పొలాలొచ్చి ఆల్మోస్ట్ కోతకు దగ్గరకొచ్చినాయి. కాకపోతే ఇదొక్కటి మాత్రమే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయితుందనమాట. సో, ఇది అన్నీ అంటే ఈ చుట్టూ ఉన్న పొలాలను చూస్తే అది వేరే హ్యాపీనెసు. ఇది మాది గాబట్టి ఇది జూసిన తర్వాత ఇంకా డిఫరెంట్ హ్యాపీనెస్ అనమాట. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో, మేము చిన్నప్పుడైతే ఇవన్నీ మాకు అంటే రెగ్యులరు టైం దొరికినప్పుడు ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు అట్లా వెళ్ళి మేము చూసినాం గానీ, ఇప్పుడు పిల్లలైతే అసలు ఇట్లాంటి వాటికి చాలా దూరం గదా! అసలు చాలా రేర్ కేసెస్‌లో ఇలాంటివి చూస్తారు గాబట్టి వాళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అనమాట. సో, ఇక్కడ పొలం కంప్లీట్‌గా ఒక రౌండ్ అయితే ఏసినాము చుట్టూ. అటు సైడు ఆ గుట్ట కనబడుతుంది గదా! అటు సైడ్ అయితే ఒక వాగుందనమాట. మనం వచ్చేటప్పుడు ఉన్న వాగు ఇక్కడికొస్తదనమాట. ఆ వాగు నుండి గూడా ఆ సైడ్ నుండి గూడా రావచ్చట గానీ, ఇప్పుడు వాటర్ వస్తున్నాయి గాబట్టి మేము ఇట్లకెళ్ళొచ్చినామనమాట. సో, ఇక్కడ మా మామయ్య ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండ్రు. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏవేవి గుర్తులు పెట్టుకోవాలి, ఆ లాస్ట్‌కి, ఈ లాస్ట్‌కి అట్లా అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండ్రు. ఇంకా పొలాన్నయితే మళ్ళీ లాస్ట్ ఒకసారి వీడియో తీద్దాము అని చెప్పేసి ఇట్లా తీసిన అనమాట. ఇంకా ఎందుకంటే వెళ్ళిపోతున్నాం ఇగ. సో, వెళ్ళిపోయినప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాధ అనమాట. అంటే మళ్ళీ ఎప్పుడొస్తామా ఇక్కడికా అని చెప్పేసి. ఇంకా వెళ్ళేటప్పుడు మేము వచ్చేటప్పుడు ఏం చూడలేదనమాట. అంటే ఇక్కడ మంచ కనబడినా, అక్కడ వాగు కనబడినా కూడా ఎక్కడ ఆగకుండా ఫస్ట్ పొలం చూడాలి చీకటి కాకముందు అని చెప్పేసి ఫాస్ట్‌గా వచ్చేసినాము. అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు కొంచెం కొద్దిసేపు మంచ కాడ కూర్చొని అక్కడ ఇంకా ఆ తర్వాత ఏంటంటే కొన్ని వరిగొలుసులైతే నేను కట్ చేస్తున్నా. ఎందుకంటే మా ఇంటి దగ్గర చాలా అంటే చాలా బర్డ్స్ వస్తాయి. అందుకని చెప్పేసి వాటి కోసమని కొన్నైతే ఇట్లా తెంపుతున్నా అనమాట. చిన్నప్పుడు మా బాపు ఇట్లా వరి గొలుసులు ఇంకా వస్తాయి కదా! ఇట్లనే అట్లా వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని తీసుకొచ్చి
మా ఇంటి ముందు అక్కడ కొన్ని అట్లా కట్టేటోడనమాట. అప్పుడు ఈ బర్డ్స్ అన్నీ వచ్చి వాటిని తినేటివి. అందుకని జెప్పేసి ఇప్పుడు నేను గూడా ఈ కొన్ని కడదాము మా ఇంటి దగ్గర గూడా వస్తాయి గదా! అని జెప్పేసి కొన్నయితే ఇట్లా వరి గొలుసులైతే కట్ జేసుకున్నా అనమాట. సో, ఇంకా ఈ పొలాలన్నీ ఇంకా దాటేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తామో అని జెప్పేసి కొంచెం అయితే బాధ అనిపిస్తుందనమాట. సో, ఇక్కడ వాగులో వచ్చేటప్పుడు ఆగలేదు గదా! అందుకని జెప్పేసి వెళ్ళేటప్పుడు కొద్దిసేపు అయితే ఆగినామనమాట. ఇక్కడ పిల్లలైతే ఇంకా మంచిగా డాన్సులు జేయడము, వాటర్‌లో ఎగరడము ఇట్లా జేస్తుర్రనమాట. అంటే చిన్నప్పుడు ఇవన్నీ మనం జూషినాం గానీ, ఇప్పటి పిల్లలకైతే ఇవన్నీ చాలా దూరం గదా! అందుకని జెప్పేసి ఇంకా వాళ్ళైతే ఎంత అసలు వెళ్దామంటే అసలు కదలట్లేదు. సో, చాలా సేపయితే ఇట్లా డాన్సులు జేషిర్రు, ఎగిరిండ్రు, మంచిగా ఇది జేషిండ్రు. సో, చాలా అంటే చాలా ఎంజాయ్ జేషినాము. సో, ఇక్కడ నుండయితే మళ్ళీ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయితదనమాట. మాకు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఒక 1½ అవర్ టైం అయితే పడతది. సో, ఇప్పుడు నైట్ కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ పడతదా ఏమో తెలీదు. అంటే ఎప్పుడు రాలేదు కాబట్టి. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ నుండయితే ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఎంత వెళ్దామన్నా గూడా పిల్లలిద్దరైతే వాగులో ఎగురుతూనే ఉన్నారనమాట. ఇంకా లాస్ట్‌కైతే ఇంకా మేము ఇక్కడ నుండయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. సో, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.